కేకేఆర్ వర్సెస్ ఎంఐ మ్యాచ్లో ఎంఐ స్ట్రాంగ్గా చేసి 5 బాల్స్ మిగలగా విన్ అయ్యింది. 2012 తరువాత ఎంఐ ఐపీఎల్లో మొట్టమొదటి మ్యాచ్ని గెలిచింది. అంటే టర్న్ తిరిగిందని అనుకోవచ్చు. పవర్ ప్లేలో రోహిత్ శర్మ మరియు రికెల్టన్ వికెట్ లేకుండా 89 రన్స్ చేశారు. రోహిత్ శర్మ 23 బాల్స్లో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. రికెల్టన్ కూడా 24 బాల్స్లో హాఫ్ సెంచరీ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఎంఐకి మ్యాచ్ కంప్లీట్ కంట్రోల్లో ఉంది. కానీ సడన్గా ట్విస్ట్ వచ్చింది. వైభవ్ అరోరా సెంచరీకి దగ్గరలో ఉన్న రోహిత్ శర్మని అవుట్ చేశాడు. తరువాత అంకుల్ రాయ్ స్టన్నింగ్ త్రోతో రికెల్టన్ని రన్అట్ చేశాడు. కొంత టెన్షన్ క్రియేట్ అయినా ఎంఐ కూల్గా చేజ్ కంప్లీట్ చేసి మ్యాచ్ గెలిచింది. ఫైనల్గా ఎంఐ కంఫర్టబుల్గా విన్ అయ్యింది. మీరు ఏమనుకుంటున్నారు? ఈ మ్యాచ్లో బెస్ట్ ప్లేయర్ ఎవరు?